ఇప్పుడు నరసింహస్వామి వారు చెంచులక్ష్మీదేవి అమ్మవారిని పెళ్లి చేసుకున్న విషయం ఆదిలక్ష్మి అమ్మవారికి తెలిసిందనమాట. సో ఇంకా అమ్మవారికి చాలా ఆగ్రహం కలుగుతుంది. సో కోపంతో దూరంగా వెళ్ళిపోతారనమాట. ఇక్కడ ఆలయానికి పక్కన చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక ఏరు ప్రవహిస్తూ వస్తుంది, అదేనండి వాటర్ ఫాల్కి వెళ్ళే రూటు. సో ఇది దాటి ఆవలి ఒడ్డుకెళ్ళి అక్కడ ఉండిపోతారనమాట. అందుకని ఇప్పుడు ఆ ప్లేస్లో మనకి ఆదిలక్ష్మి అమ్మవారి గుడి నిర్మించారు. ఇప్పుడు నేను మీకు అది చూపిస్తాను. సో స్వామివారి దర్శనం అయ్యాక మనం ఈ బ్రిడ్జ్ మీద నుంచి నడుచుకొని వెళ్ళి ఆదిలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి ఖచ్చితంగా. అండ్ అలాగే మేము వాటర్ ఫాల్ కోసం వచ్చామని చెప్పాను కదా, సో ఆ వాటర్ ఫాల్కి వెళ్ళాలంటే ఆ రూట్లోనే వెళ్ళాలి. ఆ ఏరు వైపు నుంచే మనం వెళ్ళాలన్నమాట. మనకి నవంబర్, డిసెంబర్, జనవరి 3 months కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది వాటర్ ఫాల్కి వెళ్ళడానికి. సో మిగతా టైం అయితే మరి వాటర్ కొంచెం తక్కువ ఉండొచ్చు, ఎండలు ఫుల్గా ఉంటున్నాయి కాబట్టి. సో వాటర్ ఫాల్ గురించి కూడా లాంగ్ లెంత్ వీడియో ఆల్రెడీ చేశాను. సో ఛానల్ నేమ్ కింద ఇస్తున్నాను, ఒకసారి ఓపెన్ చేసి చూడండి ఎలా వెళ్ళాలి ఏంటి అని. మొత్తం అన్ని డీటెయిల్స్ దాంట్లో ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి.